వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. సంజీవయ్య సాగర్ను పర్యటించిన పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు. గాజులదిన్నె ప్రాజెక్టు పరిశీలిస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్ల సమీపంలో సంజీవయ్య సాగర్ను పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు పనుల గురించి డి. విజయ్ కుమార్, ఏ. అలీ ప్రాజెక్ట్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ లోపు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికారులను తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని, జగన్ ప్రభుత్వంలో లేని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. గోనెగండ్ల ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు, ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరి మధు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కలిశారు. అనంతరం విలేకరి మధు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే నయార పెట్రోల్ బంక్ మేనేజర్, ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు సూర్య విలేకరి కట్టుబడి ఖలీల్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు సందర్శించారా. సూర్య విలేకరి కట్టుబడి ఖలీల్ పార్లమెంట్ సభ్యులకు శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, టీడీపీ జిల్లా మైనారిటీ అధికార ప్రతినిధి బేతాల బడేసా, మాజీ ఎంపీపీ హనుమంతు, మాజీ సర్పంచ్ సంజన్న, గంజిహల్లి కృష్ణమ్మ నాయుడు, మాజీ మండల ఉపాధ్యక్షులు కురువ బుడ్డప్ప, సాగునీటి సంఘం అధ్యక్షులు దరగల మాబు, పిల్లిగుండ్ల కృష్ణ, గాజుల దిన్నె రామకృష్ణ, పిల్లిగుండ్ల జయరాముడు, ట్రాక్టర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. స్వామి ఇక్కడ తిరుగు, స్వామి ఇక్కడ తిరుగు. సైడ్ రండి మీరు. ఇక్కడ చూడండి అన్న, మీరు కూడా దగ్గర నిలబడన్నా. స్వామి ఇక్కడ చూడాలా. ఇస్తున్నారా? ఈ ప్రాజెక్టులు ఎక్కడ వెనకబడిపోతున్నాయంటే ఈ అక్విజిషన్లో చేయడంలోనే కొంచెం వెనకబడిపోతున్నాయి. కాబట్టి అక్కడ మనం కూడా అందరు రైతాంగంతో సహకరించుకునే వరకు ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారంతో, నాయకుల సహకారంతో ప్రభుత్వం మీద మనం కొంచెం ఫోకస్ పెట్టి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కర్నూలు స్థితిగతులు అయితే మారబోతున్నాయి. ఇంకా ఇన్నాళ్ళు ఉండేది వేరు, ఇప్పుడు జరగబోయే రోజులు వేరు. ఖచ్చితంగా కర్నూలు యొక్క దిశ మార్చే రోజు ఆసన్నమైనవి. ఈ 5 సంవత్సరాల్లో మీరు కనీవిన ఎరగనంత డెవలప్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే కావాలి. ఎస్పెషల్ మన పార్లమెంట్లో ఒక్కటి కూడా హైవే లేదు. ప్రజలంతా మీరు విఘ్నంలో ఆలోచించండి. ఎక్కడైనా ఒక హైవే ఉందా? మనకు ఒక్క హైవే లేదు. మనకు ఆ హైవే లేకనే మనకు పరిశ్రమలు రాకుండా. ఆ హైవే వస్తే 7 అసెంబ్లీలు దానికి ముడిపడి ఉన్నాయి. ఇట్లా కొడుమూల సెంటర్లో పోతుంది, ఆలూరు సెంటర్లో పోతుంది 2 కాన్స్టిట్యూషన్లు, ఆస్పరికి వస్తే 2 ఇట్లా ఉన్నాయి, పత్తికొండ ఆదోని. కాబట్టి ఇట్లా మనకంతా బైపాస్ వచ్చిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రి మనకు భరత్ అన్న గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా పరిశ్రమల విషయంలో చర్య తీసుకుంటాం. ఎందుకంటే బోర్వకల్ని నోట్ చేసినారు సెంట్రల్లో. మొన్న పార్లమెంట్లో మీరు అంతా విన్నారు. బోర్వకల్ నోట్ పాయింట్ వచ్చింది. దేశంలోనే కొన్ని పాయింట్లు కేంద్రీకరిస్తే మన రాష్ట్రంలో బోర్వకల్ సెలెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైం